తమిళనాడులోని విరుద్నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సాత్తూరులోని బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 60 మంది ఉన్నారు. పేలుడు ధాటికి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఫ్యాక్టరీలోని 5 గదులు పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. దట్టమైన పొగ చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేసింది. ఇక ఈ భారీ పేలుడుకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సిరి అందిస్తారు. సిరి, తమిళనాడులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. విరుద్నగర్ జిల్లా సమీపంలో మద్దతుపట్టి ప్రాంతంలో ఉన్న ఫైర్ వర్క్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో ఫ్యాక్టరీ పరిసర ప్రాంతం అంతా ఒక్కసారిగా దద్దరిల్లింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి దట్టమైన పొగ ఆకాశాన్ని అంటుకుంది. పేలుడు శబ్దానికి కిలోమీటర్ల దూరం వరకు కూడా వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకి గురయ్యారు. కొందరు ప్రజలైతే తమ ఇళ్ల నుండి బయటకు కూడా పరుగులు తీశారని తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది మరియు రక్షణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేయాల్సి వచ్చిందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఫ్యాక్టరీలోని స్టోరేజ్ గదులకు కూడా మంటలు వ్యాపించడంతో తీవ్రంగా నష్టపోయిందని చెప్పొచ్చు. అక్కడ ఉండేటువంటి ఇతర గదుల్లో ఫ్యాక్టరీకి పేలుడుకి సంబంధించినటువంటి స్టోరేజ్ ఉండడంతో తీవ్రంగా మంటలు వ్యాపించి ఎక్కువగా ఆస్తి నష్టం అనేది వచ్చింది అని తెలుస్తోంది. ఇక అప్పటికి అక్కడ ఉండేటువంటి వారు అలాగే ఫైర్ సిబ్బంది ఈ వేరే స్టోరేజ్ గదులకు కూడా మంటలు వ్యాపించకుండా ప్రత్యేక చర్యలు కూడా తీసుకున్నారు. అయితే పేలుడు ప్రభావంతో కొన్ని భవనాలైతే తీవ్రంగా దెబ్బతిన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక ఫ్యాక్టరీలో దాదాపు 60 మంది కార్మికులు కూడా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మృతులు లేదా గాయపడిన వారి ఖచ్చిత సంఖ్య అయితే ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక భద్రతా ప్రమాణాలు సరిగ్గా పాటించకపోవడమా లేదా రసాయన పదార్థాలు నిలువ ఉంచడమా ఒకే ఏరియాలో వంటి అంశాలపై అయితే ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి ముఖ్యంగా రసాయనాలన్నీ ఒకే ప్లేస్ లో నిల్వ చేయడం అనేది కారణమై ఉండొచ్చు అని కూడా అనుమానిస్తున్నారు. పోలీసులు మరియు సంబంధిత శాఖ అయితే దర్యాప్తు ప్రారంభించి ఎలా పేలుడు జరిగింది, ఏదైనా నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనే అంశాలపై అయితే విచారణ కొనసాగుతుంది. ఈ ఘటనతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు అయితే నెలకొన్నాయి ప్రస్తుతానికి.